Hi, this video is about Section 5, AP Forest Act 1967. Section 5 సూట్స్ బార్డ్. గవర్నమెంట్ ఏదన్నా ఒక పర్టికులర్ ల్యాండ్ని ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడానికి ఇట్ హ్యాస్ టు ఫాలో సర్టన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఫస్ట్ పార్టే నోటిఫికేషన్ ఇష్యూ చేయడం. మనం దీన్ని ఆల్రెడీ సెక్షన్ 4లో డిస్కస్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో బౌండరీస్ ఏంటి, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 acresని గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేద్దాం అనుకుందాం. ఆ 1000 acresలో కొన్ని విలేజెస్ ఉండొచ్చు. ఆ విలేజెస్ ఎప్పటి నుంచో ఆ ల్యాండ్ మీద బతుకుతుంటారు, వాళ్ళకి ఏదో ఒక రైట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి ఆ విలేజర్స్ ఎటువంటి కోర్టుని అప్రోచ్ అవ్వడానికి లేదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దే కెన్ ఓన్లీ అప్రోచ్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అనే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఒకరిని అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అబ్జెక్షన్స్, క్లెయిమ్స్ అవి చెప్పినప్పుడు ఆయన హీ విల్ కండక్ట్ అన్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత లీగల్గా వ్యాలిడ్ ఉన్నాయా లేదా వాళ్ళ అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసి స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడము, లేదు ఏదన్నా రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడము, అట్లాంటివన్నీ స్టేట్ గవర్నమెంట్ చూసుకొని ఇవన్నీ సెటిల్ అయిన తర్వాతనే, ఈ క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాతనే గవర్నమెంట్ ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని సెక్షన్ 15 ప్రకారం డిక్లేర్ చేస్తుంది. ఈ పార్ట్ మనం సెక్షన్ 15 డిస్కస్ చేసేటప్పుడు వి విల్ గో లిటిల్ డీపర్ ఇన్ టు ఇట్. ఫర్ నౌ సూట్స్ ఆర్ బార్డ్. వన్స్ గవర్నమెంట్ ఒక ల్యాండ్ని ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాము అని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి రైట్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్ చేస్తూ కోర్టుకు వెళ్ళేదానికి లేదు. దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 5. థ్యాంక్ యూ.